ఈ రోజున మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం విశ్వాసం. చాలా పర్యాయాలు మనం విశ్వాసమును గురించి నేర్చుకుంటూ ఉన్నాం. ఇంకనూ ఎన్నో మనం నేర్చుకోవలసి కూడా ఉన్నది. విశ్వాసం చాలా అనుభవాలు ఉన్నాయి. విశ్వాసము ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. విశ్వాసము విశ్వమును గెలిచే విజయం. విశ్వాసం వలన దేవుడు మనల్ని ఇష్టపడతాడు. ఈ రీతిగా ఎన్నో అనుభవాలు ఉన్నాయి విశ్వాసం గురించి. అయితే ఈ రాత్రి మనం ఒక అనుభవాన్ని నేర్చుకుందాం. చూడండి, హబక్కు గ్రంథాన్ని ఒకసారి గమనిద్దాం. అక్కడ రాయబడినటువంటి ఒక మాట 2వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది. 4వ వచనం చివరిలో, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. అంటే విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయి. విశ్వాసం ద్వారా స్వస్థతలు వస్తాయి. విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసం ద్వారా ప్రతి పరిస్థితి నుండి బయటకు రాగలం. విశ్వమును గెలుచుకోగలం. విశ్వంలో ఉన్న దేనినైనా విశ్వాసంతో గెలుచుకోగలం. అలాగే దేవుడు మనల్ని ఇష్టపడతాడు కూడా. అయితే ఇక్కడ అంటున్నాడు, విశ్వాసము మూలముగా బ్రతుకుతాడు కూడానంట. విశ్వాసము ద్వారా బ్రతకాలి కూడా మనం. అంటే బ్రతుకు విశ్వాసముతో ముడిపడి ఉన్నదా? నీవు జీవిస్తున్నటువంటి జీవితం విశ్వాసాన్ని ఆధారం చేసుకుని ఉందా? ఈరోజు మన అనుదిన జీవితాన్ని కనుక మనం గమనిస్తే, మన అనుదిన జీవితంలో విశ్వాసానికి చోటు ఎక్కడిస్తున్నాం మనం? ఎక్కడ కనపడుతుంది విశ్వాసం మనలో? ఏ అనుభవంలో మనం విశ్వాసాన్ని కనుపరచాలి? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అనగా బ్రతుకు కూడా విశ్వాసముతో కూడినదై ఉండాలి. దీనిని ఎలాగ మనం అర్థం చేసుకోవాలి? దీని గురించి నేను కొన్ని విషయాలు మీకు తెలియచేయాలనుకుంటూ ఉన్నాను. చూడండి, ఆదికాండం 42వ అధ్యాయం. ఆదికాండం 42వ అధ్యాయం మొదటి నుండి కనుక గమనిస్తే, ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూసుకొనుచున్నారని తన కుమారులతో నేను, మరియు అతడు చూడు ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిమి, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుంచి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా. ఈ సందర్భం అందరికీ తెలుసు. యోసేపుకు వచ్చిన కళ నెరవేర్పు. 7 సంవత్సరాలు బాగా పండుతాయి, మరి 7 సంవత్సరాలు కరువు. ఆ కరువు సమయంలో దేవుని చిత్త ప్రకారంగా యోసేపు నిలువ చేసినటువంటి ధాన్యమును మరి అక్కడ ఇస్తూ ఉంటాడు. మరి యాకోబు తన బిడ్డలతో అంటాడనమాట, మరి ఇక్కడ కరువు భారంగా ఉంది, ఇక బ్రతకలేము మనము. మరి బ్రతకాలంటే వెళ్ళి ఐగుప్తులో ఉండి ధాన్యము తీసుకురండి, కొనుక్కొని రండి అని తన బిడ్డలతో చెప్తున్నటువంటి సందర్భం ఇది. అంటే బ్రతకడానికి ఏం కావాలి? బ్రతకడానికి ఏం కావాలి? ధాన్యము. అంతేగా రేపు చేతులు చిల్లికి అవ్వలేదు, ఎలా బ్రతకాలో
అంటాం. అంటే చేతిలో లేకపోతే వేళ్ళు నోట్లోకి వెళ్ళవు, అంటే తినటానికి లేదు. తినటానికి లేకపోయినా ఏముంది, హ్యాపీగా బ్రతకొచ్చు అని ఎవరన్నా అనగలరా? తినటానికి లేనటువంటి అనుభవం అంటే ఇంక అది చావుకు దగ్గరయ్యే అనుభవమే. మరి ఇక్కడ యాకోబు అదే మాట అంటున్నాడు తన కుమారులతో, మనము చావక బ్రతుకున్నట్లు వెళ్ళి ధాన్యం కొనుక్కుని రండి ఐగుప్తులో నుండి. అంటే మానవుని జీవితంలో విశ్వాస మూలముగా బ్రతుకుతున్నామా, లేక భుక్తిని బట్టి కలిగున్న దానిని బట్టి మనం బ్రతుకుతున్నామా? ఇంకా చెప్పాలంటే మన జీవితం, మన బ్రతుకు దేవుణ్ణి ఆధారం చేసుకుని ఉందా, కలిగున్న దాన్ని బట్టి ఎదురవబోతున్నటువంటి దానిని ఆధారం చేసుకుని ఉన్నదా? కొందరు అంటారు, ఆ మధ్యకాలంలో పంటలు సరిగా పండకపోతే ఒక యవనస్తుడు అన్నాడు నాతో, బ్రదర్ ఇప్పుడు 25 కేజీలు బస్తా ఒక 1000 రూపాయలు ఉంటే, ఒకవేళ ఇలాంటి కరువు కనుక వస్తే 5000 కూడా అవ్వచ్చు. 5000 పెట్టి బస్తా కొనేటువంటి అనుభవంలో ఒక మధ్యతరగతి వాడు ఉండలేడు. ఇలా గనక కొనసాగితే, ఇలాగే 2-3 సంవత్సరాలు కొనసాగితే అదే పరిస్థితి ఎదురవుతుంది. అప్పుడు ఇక మధ్యతరగతి వాళ్ళు ఆ ప్రకారంగా ఉండలేరు, కష్టం అది. ఏదో బాగా ఉండేవాళ్ళు మాత్రమే మరికొన్నాళ్ళు జీవించగలుగుతారు, పోషింపబడతారు అని ఒక మాట అన్నాడు నాకు. అంటే మనం అనుకుంటాం బ్రతుకు కలిగిన దానిని బట్టి అనుకుంటాం. మన బ్రతుకు దేవుణ్ణి బట్టి అని అనుకునేటువంటి వాడు, వాక్యం చెప్తుంది, విశ్వాసం కలిగిన వాడు. నువ్వు కలిగి ఉన్న ఆస్తి బట్టి, నువ్వు కలిగి ఉన్న సంపద బట్టి, నువ్వు కలిగి ఉన్న స్థితిగతులను బట్టి నీ ఫ్యూచర్ని నువ్వు ఆలోచించుకుని, నా బ్రతుకు ముందు బాగానే ఉంటుందిలే ఇన్ని సంవత్సరాలు అని అనుకోవటం కాదట. దేవునిని బట్టి మన బ్రతుకుల్లో మనం ఆనందం కలిగి ఉండాలంట. అందుకనే ఒక మాటను చదివిస్తాను చూడండి. కీర్తన 4వ కీర్తన 7వ చరణం. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే, ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం అంటే మనిషికి నిజమైనటువంటి సంతోషం ఎప్పుడు అనుభవిస్తాడంటే, తన బ్రతుకు మంచిగా నడుస్తూ ఉంటే, ఫ్యూచర్ కళ్ళెదుట కనపడతా ఉంటుంది. ఇన్ని సంవత్సరం మనం బ్రతకటానికి ఉంది చక్కగా, అప్పుడు సంతోషంగా ఉంటాడంట. ఒకవేళ ఆ ప్రకారంగా నీకు లేదు, నీకు దేవుడున్నాడు కానీ నీకు సంతోషం ఉందా? ఒకవేళ నువ్వు కలిగి ఉన్న దానిలో నీకు ఫ్యూచర్ సరిగా లేదని అర్థమవుతుంది. మరి దానిని బట్టి కూడా ఫ్యూచర్ సరిగా లేకపోయినా కానీ కలిగి ఉన్నటువంటి దేవుణ్ణి బట్టి నీవు సంతోషించగలుగుతున్నావా? ఆ సంతోషం ఎప్పుడు వస్తుందంటే, దేవుని మీద నీకు విశ్వాసం ఉన్నట్లయితే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు చూడండి, ఆ తర్వాత మాటలో, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించితివి. ఈరోజు మనం దేవుణ్ణి కలిగి ఉంటున్నాం కానీ ఒక లోకస్తుని వలె రేపేంటి ఆలోచిస్తున్నాం. రేపేంటి, రేపెలా, రేపు నా భవిష్యత్తు ఏంటి, నా స్థితిగతులు ఏంటి, రేపు ఎలాగ నేను పోషింపబడతాను, నా బిడ్డలు ఎలాగ పోషింపబడతారు, నా కుటుంబాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్ళాలి. కానీ వింటా ఉన్నాం మనం న్యూస్లో. నేను సహోదరుడు చెప్తున్నాడు, ఈ లాక్డౌన్లో తన భార్యకు వచ్చినటువంటి పరిస్థితిని బట్టి చేతిలో డబ్బు లేక ఉరి వేసుకున్నాడంట. అంటే ఇక తన దృష్టిలో తనకి ఫ్యూచర్ లేదు అనుకున్నాడు, నేనేం చేయలేకపోతున్నాను అనుకున్నాడు, ప్రాణాన్ని తీసేసుకున్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు.
ఈరోజు విశ్వాసం మూలముగా బ్రతకడం అంటే నీ కళ్ళ ఎదురు నీ ఫ్యూచర్ గొప్పగా కనపడకపోవచ్చు, మంచిగా కనపడకపోవచ్చు, సంతోషకరంగా ఉండకపోవచ్చు, కానీ నీలో సంతోషం ఉంటుంది. ఎందుకంటే నాకు దేవుడు ఉన్నాడు కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుడు నా పోషకుడు, నన్ను పోషించే దేవుడు సజీవుడు. అందుకే అంటాడు, ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు కోయవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఈ విశ్వాసం గనక మనలో ఉంటే మన ఫ్యూచర్ ఎంతగా కనపడినా, మనకి ఎంత ఆయాస్కరంగా కనపడినా, బాధాకరంగా కనపడినా, దుఃఖంతో ఉన్నటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉన్నా సరే నీలో సంతోషం పోదు. ఎందుకంటే నువ్వు విశ్వాసం మూలంగా బ్రతికేవాడివి. కళ్ళ ఎదుట కనబడేటువంటి పరిస్థితులను బట్టి బ్రతికేవాడివి, సంతోషించేవాడవు కాదు. ఆ ప్రకారంగా ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? విశ్వాసం అనే మాటను ఒక స్వస్థతకో ఒక కార్యాలకో ఉపయోగించుకుంటున్నాం, కానీ జీవితాన్ని విశ్వాసంతో కలుపుకుని ముందుకు నడిచేవారు చాలా తక్కువగా ఉన్నారు. జీవితాన్ని విశ్వాసంతో ఆధారం చేసుకునేవారు కనపడట్లా. లాక్డౌన్ వచ్చింది అంటే నిరుత్సాహం కనపడతా ఉంది. దేవుని సన్నిధిలో సంతోషం కనపడట్లా. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆ సంతోషం కంటే నీవు నా హృదయంలో అధికమైన సంతోషం. ఎందుకనంటే విశ్వాసం ఉంది నాకు, నా దేవుడు నన్ను పోషిస్తాడు, ఏ విధంగానైనా పోషిస్తాడు, ఎలాగైనా నాకు సహాయం చేస్తాడు, ఎలాగైనా నన్ను విడిపిస్తాడు, ఎలాగైనా నన్ను బాగు చేస్తాడు, ఎలాగైనా నన్ను స్వస్థపరుస్తాడు. కొందరు చూడండి, ఇంకేముంది, అయిపోయింది, ఇంకేముంది, నేను అయిపోయా, నాకు మరణం దగ్గర పడింది. ఏది విశ్వాసం? బలహీనమైన మాటలు, బలహీనమైన ఆలోచనలు. కంటికి కనపడేది వాస్తవం అయితే మరి కనబడని దేవుడు ఉన్నాడనేది, కనబడని దేవుడు ఉన్నాడన్న బలమైన విశ్వాసం నీకుంటే కంటి కనబడే వాటిని బట్టి నువ్వు వణకవు, జనకవు, ధైర్యంతో ఉంటావు. కంటికి కనపడేది కాదు, కనబడని దేవుడు ఉన్నాడు, అదృశ్యుడైన నా దేవుడు ఉన్నాడు నాకు సహాయం చేయటానికి, నన్ను విడిపించడానికి, నన్ను పోషించడానికి. ఆత్మీయ నేత్రాలు కలిగిన క్రైస్తవులు కనపడట్లా, మనోనేత్రాలు గ్రుడ్డివైపోతూ ఉన్నాయి ఈరోజు చాలామంది క్రైస్తవులకు. వారు కేవలం బాహ్యాన్ని మాత్రమే చూస్తున్నారు, కనపడే పైకాళ్ళను కనపడేటువంటి వాటిని చూసి దానిని బట్టి సంతోషిస్తున్నారు, లేదా దానిని బట్టి దుఃఖపడుతున్నారు. కానీ అంతరంగమందు విశ్వాసం కలిగిన వాడు అంతరంగ నేత్రములతో చూస్తాడు. ఈరోజున ఆ ప్రకారంగా నువ్వు ఉన్నావా? నీ బ్రతుకు విశ్వాసంతో ముడిపడి ఉందా? నీ బ్రతుకునకు ఆధారం విశ్వాసమా, కన్నులకు కనబడే పరిస్థితుల? యోచన చేసుకో, నీలో బ్రతకటానికి అవసరమైన విశ్వాసం ఉందో లేదో. ఇదే లేనప్పుడు ఇంకా మిగిలినవి ఇంకేముంటాయి మనలో? ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో చేరిన మనం విశ్వాసాన్ని అలవర్చుకుందాం, విశ్వాసంతో బ్రతకడం నేర్చుకుందాం. విశ్వాసం కలిగిన వారమై ప్రతికూల పరిస్థితుల్లోనూ సంతోషంతో ఉందాం. ఎందుకంటే ఆయన మనకున్నాడు, మనల్ని పోషిస్తాడు, మనకి సహాయం చేస్తాడు, మనలను స్వస్థపరుస్తాడు, మనలను విడిపిస్తాడు. దానికి రుజువే ఈ జీవగ్రంథం. ఈ జీవగ్రంథంలో ఆయన ఎందరినో పోషించాడు, ఎందరినో స్వస్థపరిచాడు, ఎందరినో బాగు చేశాడు, ఎందరికో మరణాన్ని తప్పించాడు. అంతటి గొప్ప దేవుడిని కలిగి ఉండి కూడా విశ్వాసం లేని బలహీనుడు లాగా నువ్వు ఉన్నావు. బలపరుచుకొని విశ్వాసాన్ని, స్థిరపరచుకొని విశ్వాసాన్ని, నిశ్చయముగా దేవుడు కృప అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.